వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలను కూడా మీకు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడ గణపతి అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ నోట్స్ రూపంలో అందించడం కూడా జరుగుతుంది. ఈ వీడియో క్లాస్ యందు ఈ జూలై 15-16-2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, ఆఫ్ఘనిస్తాన్లో భారత రాయబారిగా నెక్స్ట్ అంబాసిడర్ టు ఆఫ్ఘనిస్తాన్లో భారత రాయబారిగా ఈ రూడేంద్ర టాండన్ నియామకం జరిగింది. రూడేంద్ర టాండన్గా గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో భారత రాయబారిగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అంబాసిడర్ టు ఆఫ్ఘనిస్తాన్, ఇండియన్ అంబాసిడర్ టు ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ రూడేంద్ర టాండన్. అయితే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని మనకు తెలిసిందే కాబూల్ అని పిలుస్తాం. బాబర్ యొక్క సమాధి కూడా కాబూల్లో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినంత వరకు సో అధికార భాషగా పాస్టో గుర్తుపెట్టుకోవాలి. ఈ పాస్టో అన్నటువంటిది ఈ ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధికార భాషగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జురాండ్ రేఖ ఒక సరిహద్దుగా ఉంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కూడా జురాండ్ రేఖ అనేది ఒక సరిహద్దు రేఖ మనకి తెలిసిందే. అయితే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీగా గుర్తుపెట్టుకోవాలి. సో అష్రఫ్ ఘనీ రైట్ నౌ హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రెసిడెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా సో ఈ భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ అనేది దాదాపుగా 106 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉండటాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్తో దాదాపుగా 106 కిలోమీటర్ల పొడవైనటువంటి భూ సరిహద్దును కలిగినటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్. ఇది అతి తక్కువ భూ సరిహద్దు కలిగినటువంటి దేశంగా గుర్తుపెట్టుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్లో బాబర్ యొక్క సమాధి కూడా ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, రోకో టోకో క్యాంపెయిన్ అనేది మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇటీవల కాలంలో మాస్కులకు సంబంధించి ఈ కోవిడ్-19కి సంబంధించి మాస్కులు వేరింగ్ ఆఫ్ మాస్క్ సంబంధించి ఈ క్యాంపెయిన్ అనేది మధ్యప్రదేశ్లో చేపట్టడం జరిగింది. రోకో టోకోగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పిఎం స్వానిధి యోజన, ఈ పిఎం స్వానిధి యోజన అనేటువంటి పథకం ఇటీవల కాలంలో స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులకి లోన్ సదుపాయం కల్పించే పథకం. ఇది దాదాపుగా 10,000 రూపాయల వరకు లోన్ సదుపాయం కల్పించే పథకము పిఎం స్వానిధి యోజన. సో ఈ పథకంలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్. టైగర్ స్టేట్ అని పిలుస్తాం. పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల కాలంలోనే ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయినటువంటి ఆనందీబెన్ పటేల్ అడిషనల్ ఛార్జ్లో భాగంగా ఈ మధ్యప్రదేశ్ గవర్నర్గా కూడా నియామకం మనకి తెలిసిందే. సో రోకో టోకో క్యాంపెయిన్ మధ్యప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. పిఎం స్వానిధి యోజనలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. నెక్స్ట్ ఈ విక్రమ్ దొరైస్వామి హీఈస్ ది నెక్స్ట్ అంబాసిడర్ టు ఇండియన్ అంబాసిడర్ టు బంగ్లాదేశ్లో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి నియామకం జరిగింది. సో మనకు తెలిసిందే బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా అని పిలుస్తాం. అయితే భారతదేశంతో అత్యధికమైనటువంటి భూ సరిహద్దును కలిగినటువంటి దేశం బంగ్లాదేశ్. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధించినటువంటి తొలి దేశం కూడా బంగ్లాదేశ్గా చెప్పొచ్చు. ప్రపంచంలోనే లాంగెస్ట్ న్యాచురల్ సీ బీచ్, దాని పేరు కాక్స్ బజార్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కాక్స్ బజార్ అనేటువంటి బీచ్, దిస్ ఇస్ ద లాంగెస్ట్ న్యాచురల్ సీ బీచ్ విచ్ ఇస్ ఇన్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి సహజ సముద్ర బీచ్ ఈ కాక్స్ బజార్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా అధ్యక్షుడిగా అబ్దుల్ హమీద్ గుర్తుపెట్టుకోవచ్చు. సో రైట్ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ అబ్దుల్ హమీద్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ షేక్ హసీనా. అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ మరియు భారత్ మధ్య ముఖ్యంగా ఒక నది, దీన్ని మనం మాతా బంగా నది అని పిలుస్తాం. ఈ మాతా బంగా నది ఈ ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదమైనటువంటి నదిగా కూడా మనం భావించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు బంగ్లాదేశ్. సో కాబట్టి బంగ్లాదేశ్లో ఈ భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామిని మనం గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ బీసీసీఐ. ఈ బీసీసీఐ ఇంటరిమ్ సిఇఓ మధ్యంతర సిఇఓగా ఈ రాహుల్ జోహ్రీ రాజీనామా అనంతరం హేమంగ్ అమీన్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ నౌ హీఈస్ ది ఇంటరిమ్ సిఇఓ ఆఫ్ బీసీసీఐగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి బీసీసీ అనేది 1926 సో మే 31వ తారీఖున ఈ సంస్థ అనేది ఏర్పడడం జరిగింది. సో ప్రస్తుత బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీగా వ్యవహరించేది జే షాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ భారత పురుషుల టీం క్రికెట్కి కోచ్గా రవి శాస్త్రి, మహిళల టీంకి కోచ్గా డబ్ల్యూవి రామన్ వ్యవహరించడం కూడా మనకి తెలిసిందే. సో కావున ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఈ బీసీసీ ఏర్పాటు 1926 ముంబై ప్రధాన కార్యాలయం, ముఖ్యంగా వాంఖేడ్ స్టేడియం అనేది సో దీనికి ప్రధాన కార్యాలయంగా వ్యవహరించడం కూడా గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ బీసీసీఐ. సో రైట్ నౌ ఇంటరిమ్ సిఇఓ ఆఫ్ బీసీసీఐ ఈజ్ సెమంగ్ అమీన్గా గుర్తుపెట్టుకోవాలి. బీసీసీ ఏర్పడినటువంటి సంవత్సరం 1926 మే 31. అదేవిధంగా బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీగా జే షా వ్యవహరించడాన్ని గమనించాలి. నెక్స్ట్ ఈ ఆసియా కప్ను వాయిదా పడినట్లుగా ఇటీవల కాలంలో మనకి బీసీసీ అధ్యక్షుడు ఈ సౌరవ్ గంగూలీ పేర్కొనడం జరిగింది. సో 2021లో శ్రీలంకలో ఈ ఆసియా కప్ క్రికెట్ అనేది జరుగుతున్నట్టుగా గమనించాలి. 2022లో పాకిస్తాన్ని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వాన్ కర్మాన్ అవార్డు 2020. ఈ వాన్ కర్మాన్ అవార్డు 2020 అనేది సో ఈ అవార్డు గెలుపొందింది కే శివన్గా గుర్తుపెట్టుకోవచ్చు. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రస్తుత ఇస్రో చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కే శివన్ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. అయితే ఈ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ ఈ అవార్డుని ఈ కే శివన్కి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ అనేది ఈ ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటాన్ని గమనించాలి. ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఫ్రాన్స్ యొక్క ప్రధాని జీన్ కాస్టెక్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫ్రాన్స్ గాఫా ట్యాక్స్ను తొలిసారిగా విధించినటువంటి దేశం ఫ్రాన్స్. అదేవిధంగా వ్యాట్ను తొలిసారిగా విధించినటువంటి దేశం ఫ్రాన్స్. అదేవిధంగా జిఎస్టీని కూడా తొలిసారిగా విధించినటువంటి దేశం కూడా ఫ్రాన్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ అనేది ఈ ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో ఉండటాన్ని గమనించాలి. సో ఈ వాన్ కర్మాన్ అవార్డు 2020 అనేది కే శివన్, ఇస్రో చైర్మన్ కే శివన్కి, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కే శివన్కి లభించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ యూత్ స్కిల్ డే. ఈ వరల్డ్ యూత్ స్కిల్ డే జూలై 15వ తారీఖున మనం జరుపుకుంటాం. సో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం అనేది ముఖ్యంగా జూలై 15వ తారీఖున జరుపుకుంటాం. ఈ 2020 సో ఈ దినోత్సవం యొక్క థీమ్ అనేది స్కిల్స్ ఫర్ రెసిలియంట్ యూత్గా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ స్కిల్స్ ఫర్ రెసిలియంట్ యూత్, దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ యూత్ స్కిల్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 15. అయితే ప్రస్తుత నైపుణ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నది మహేంద్రనాథ్ పాండేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అనేది కాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అనేది కాన్పూర్లో ఏర్పాటు చేయడాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ 2019-20 సంవత్సరానికి గాను ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా అమెరికా నిలవడాన్ని గమనించాలి. సో భారతదేశానికి టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా వ్యవహరించినటువంటి దేశం సో యుఎస్ఏ లేదంటే అమెరికాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 9 యాప్స్టార్ 6D. ఈ యాప్స్టార్ 6D అనేది ఒక టెలికమ్యూనికేషన్ శాటిలైట్ రీసెంట్లీ లాంచ్డ్ బై చైనా. సో చైనా ఇటీవల కాలంలో ప్రయోగించినటువంటి ఒక టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం అనేది యాప్స్టార్ 6Dగా గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ లాంగ్ మార్చ్ 3D రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. అయితే సో దీనికంటే ముందు మనకి చైనా ప్రయోగించినటువంటి ఒక రాకెట్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ రాకెట్ పేరు క్యూజో 11గా గుర్తుపెట్టుకోవచ్చు. క్యూజో 11 రాకెట్ బిలాంగ్స్ టు చైనా. అట్ ది సేమ్ time long march 3D rocket is also belongs to China. So recently China launched a satellite which is called as telecommunication satellite which is known as APStar 6D. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 10 గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2020. ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2020 లండన్ కేంద్రంగా ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. సో ఇందులో భాగంగా టాప్ పబ్లిసిస్ట్
గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు 2020లో భాగంగా టాప్ పబ్లిసిస్ట్ అవార్డు పొందింది సచిన్ అవస్థి. భారతదేశానికి చెందినటువంటి సచిన్ అవస్థిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ బ్లీడ్స్ దిస్ బుక్ వాజ్ రిటన్ బై స్టీఫెన్ కింగ్. సో రీసెంట్గా కూడా మనకి ఏ సాంగ్ ఆఫ్ ఇండియా బుక్ రావడం జరిగింది. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా బుక్ వాజ్ రిటన్ బై రస్కిన్ బాండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇట్ బ్లీడ్స్ బుక్ వాజ్ రిటన్ బై స్టీఫెన్ కింగ్. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా బుక్ వాజ్ రిటన్ బై రస్కిన్ బాండ్. నెక్స్ట్, ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డు 2020. సో ఈ అవార్డు అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి లభించటం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఎలైట్స్ అనేటువంటి సంస్థ ఒక ఐటీ ఇన్స్టిట్యూషన్ సంస్థ. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డు 2020 ఛత్తీస్గఢ్కి లభించడం జరిగింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ యొక్క గవర్నర్ అనసూయ యూకి. నెక్స్ట్, అదేవిధంగా ఇటీవల కాలంలోని ఈ లోక్ అదాలత్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం, ఫస్ట్ ఈ లోక్ అదాలత్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం కూడా ఛత్తీస్గఢ్. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాబహార్ ఓడరేవు. ఈ చాబహార్ ఓడరేవు అనేది ఇరాన్లో ఈ ఓడరేవుని అభివృద్ధి చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత్ ఈ ఓడరేవు అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం మనకి తెలిసిందే. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ చాబహార్ ఓడరేవు ఏ దేశంలో ఉంది అనగా అది ఇరాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రొహానీ. అయితే ఈ చాబహార్ ఓడరేవు, సో ఈ చాబహార్ ఓడరేవు యొక్క నిర్మాణంలో పాల్గొంటున్నటువంటి ఇండియాను ఇరాన్ ఇటీవల తొలగించడం మనం గమనించాలి. సో ఇది ముఖ్యంగా భారత్ మరియు అమెరికా మధ్య సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలోనే అమెరికా కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎవరైనా ఇరాన్కి సహాయం చేసినట్లయితే అమెరికాతో ఇతర దేశాల యొక్క సత్సంబంధాలు అనేవి దెబ్బతింటాయని పేర్కొనటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రముఖంగా ఈ చాబహార్ ఓడరేవు యొక్క నిర్మాణం నుంచి ఇండియాను వైదొలిగిస్తున్నట్టుగా ఇరాన్ పేర్కొండాన్ని గమనించాలి. సో అదేవిధంగా ఈ చాబహార్ ఓడరేవు చాలా స్ట్రాటజిక్ ఓడరేవు. ముఖ్యంగా ఇండియా నుంచి ఇరాన్కు మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనకి ఈ వాణిజ్యం అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్కి వాణిజ్యం కొనసాగాలి అంటే ఈ ఓడరేవు అనేది చాలా ప్రముఖమైనటువంటి ఓడరేవుగా గుర్తుపెట్టుకోవాలి. సింప్లీ చాబహార్ ఓడరేవు ఇరాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, గ్వాదర్ ఓడరేవు. మనం ఏ విధంగా అయితే చాబహార్ ఓడరేవు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నామో అదేవిధంగా పాకిస్తాన్లో గ్వాదర్ ఓడరేవు ఉంది. ఈ గ్వాదర్ ఓడరేవుకి చైనా ఆర్థిక సహాయం అందించడాన్ని గమనించాలి. గ్వాదర్ ఓడరేవు పాకిస్తాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా డుకుమ్ ఓడరేవు. ఈ డుకుమ్ ఓడరేవు ఇది ఒమన్లో ఉంది. ఈ ఒమన్లో ఉన్నటువంటి డుకుమ్ ఓడరేవు కూడా భారతదేశం ఆర్థిక సహాయాన్ని కూడా అందించడాన్ని గమనించాలి. చాబహార్ ఓడరేవు ఇరాన్, గ్వాదర్ ఓడరేవు పాకిస్తాన్, డుకుమ్ ఓడరేవు ఒమన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, యూవీ శానిటైజర్ డివైస్. దీనికి శుద్ధ్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. దీన్ని డెవలప్ చేసింది ఐఐటి కాన్పూర్ విద్యార్థులుగా గమనించాలి. యూవీ శానిటైజర్ డివైస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ శుద్ధ్. ఇది స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్తో పనిచేసే ఒక డివైస్. యూవీ శానిటైజర్ డివైస్గా గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఇస్ కాల్డ్ యాజ్ శుద్ధ్, డెవలప్డ్ బై ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్. అయితే దేశంలో తొలి ఐఐటి అనేది ఐఐటి ఖరగ్పూర్ 1951గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా యూవీ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త రిటర్ అనేటువంటి శాస్త్రవేత్త యూవీ కిరణాలని కనుగొనడం జరిగింది. యూవీ కిరణాలని చూడగలిగినటువంటి జంతువు తేనెటీగ. మనకి తెలిసిందే అల్ట్రావైలెట్ రేస్ అని పిలుస్తాం, అతి నీలలోహిత కిరణాలు అని పిలుస్తాం. నెక్స్ట్, ప్రజ్ఞాత. ఈ ప్రజ్ఞాత అనేటువంటి పేరు ముఖ్యంగా మనకి ఈ మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల కాలంలో ఈ ఆన్లైన్ గైడ్లైన్స్ని కొన్ని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఎల్కేజీ విద్యార్థులు కానీ, ప్రైమరీ విద్యార్థులు కానీ, అదేవిధంగా ఈ డిగ్రీ వరకు కూడా ఈ ఆన్లైన్ గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసుల యొక్క కాల పరిమితి ఎంత ఉండాలో, 30 నిమిషాలు ఉండాలా లేకపోతే 45 నిమిషాలు ఉండాలా అని చెప్పేసి ఇటీవల కాలంలో ఈ మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మనకి ఈ ప్రజ్ఞాత అనేటువంటి పేరుతో ఆన్లైన్ గైడ్లైన్స్ని విడుదల చేయడాన్ని గమనించాలి. ఇది జూలై 15, 16, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. ఒకసారి మీరు గమనించినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధ్యక్షుడు అష్రఫ్ ఘనీగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే పిఎం స్వానిధి యోజనలో మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ని మనం టైగర్ స్టేట్ అని పిలుస్తాం. మధ్యప్రదేశ్లో పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ బంగ్లాదేశ్ యొక్క
బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి షేక్ హసీనా, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మాతా బంగా నదీ వివాదం అనేది సో ఇండియా బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్నటువంటి వివాదము. అదేవిధంగా బంగ్లాదేశ్ భారత్తో అత్యధిక భూసరిహద్దును కలిగినటువంటి దేశం కూడా బంగ్లాదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి సహజ బీచ్ కాక్స్ బజార్ ఇది కూడా బంగ్లాదేశ్లో ఉంది. ప్లాస్టిక్ నిషేధించినటువంటి తొలి దేశం కూడా బంగ్లాదేశ్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి బంగ్లాదేశ్ ఈ జూట్ లేదా జనపనార ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం కూడా ఈ బంగ్లాదేశ్. జనపనార ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానం అయితే జనపనార ఉత్పత్తిలో ఈ జనపనార ఎక్స్పోర్టింగ్లో ఈ బంగ్లాదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉండడాన్ని గమనించాలి. బీసీసీ ఏర్పడిన సంవత్సరం 1926గా గుర్తుపెట్టుకోవాలి. ఆసియా కప్ 2021 శ్రీలంకలో జరగబోతా ఉంది. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా K7 వాన్ కర్మాన్ అవార్డు ఈయనకి లభించడం జరిగింది. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ అనేది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉండడాన్ని గమనించాలి. గాఫా ట్యాక్స్ జీఎస్టీ వ్యాట్ను ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఫ్రాన్స్ యొక్క ప్రధాని జీన్ కాస్టిక్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వరల్డ్ యూత్ స్కిల్ డే జూలై 15 థీమ్ 2021 థీమ్ స్కిల్స్ ఫర్ రెసిలియంట్ యూత్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 2020 సంవత్సరానికి గాను ఇండియా టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా అమెరికా నిలవడాన్ని గమనించాలి. అలాగే లాంగ్ మార్చ్ రాకెట్ అనేది బిలాంగ్స్ టు చైనా. క్యూజో రాకెట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు చైనా. రీసెంట్లీ ఇట్ వాజ్ ఫెయిల్డ్. అండ్ అగైన్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2020 ఎస్పెషల్లీ ఇన్ టాప్ పబ్లిసిస్ట్ విభాగంలో సచిన్ అవస్థి పేరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అవార్డు గెలుపొందినటువంటి వ్యక్తి. అగైన్ ఇఫ్ ఇట్ బ్లీడ్స్ బుక్ వాజ్ రిటన్ బై స్టీఫెన్ కింగ్. ఏ సాంగ్ ఆఫ్ ఇండియా బుక్ వాజ్ రిటన్ బై రస్కిన్ బాండ్. ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డ్ 2020 దిస్ అవార్డ్ గోస్ టు స్టేట్ నేమ్ ఈజ్ ఛత్తీస్గఢ్. రైట్ నౌ ఛత్తీస్గఢ్ సీఎం ఈజ్ భూపేష్ బఘేల్. ఛత్తీస్గఢ్ governor is Anusuya Uki. So recently Chhattisgarh started what is called లోక్ అదాలత్ను స్టార్ట్ చేసింది ఛత్తీస్గఢ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చాబహార్ వాడరేవు ఇరాన్, గ్వాదర్ వాడరేవు పాకిస్తాన్, డుకుమ్ వాడరేవు ఒమన్. యూవీ శానిటైజర్ డివైస్ విచ్ ఇస్ కాల్డ్ శుద్ధ్. సో ఇది స్మార్ట్ ఫోన్తో ఆపరేటింగ్ అయ్యే డివైస్ ఐఐటి కాన్పూర్ విద్యార్థులు కనిపెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా ఐఐటి ఖరగ్పూర్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1951. అగైన్ ప్రజ్ఞాత. సో ప్రజ్ఞాత ఈ నేమ్ అనేది ముఖ్యంగా ఆన్లైన్ గైడ్లైన్స్కి సంబంధించింది. సో రీసెంట్లీ మనకి ఈ రమేష్ పోఖ్రియాల్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేయడానికి గమనించాలి. సో మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఇస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అయితే విద్యార్థులు ముఖ్యంగా గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నాకు 20 సంవత్సరాల జనరల్ స్టడీస్ టీచింగ్ అనుభవం, పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి అనుభవం కారణంగా మీకు చెప్తా ఉన్నాను. భవిష్యత్తులో జరగబోయే ఈ ఎగ్జామ్స్ అన్నింటికీ మీరు మార్కెట్లో దొరికే ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని కొని మీరు మీ విలువైనటువంటి సమయాన్ని, మీ విలువైనటువంటి మనీని కూడా కోల్పోవద్దు. ఎందుకనగా సో గణపతి అకాడమీ గ్రూప్ 2 విద్యార్థులకి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ విద్యార్థులకి అత్యద్భుతమైనటువంటి మెటీరియల్ రూపొందిస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ ఈ మెటీరియల్ అంతా కూడా మీకు త్వరలోనే విద్యార్థులందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఎవరు కూడా ఏ మెటీరియల్ కూడా మీరు చదవాల్సినటువంటి పని లేదు. సో రీసెంట్గా వచ్చినటువంటి బడ్జెట్ సర్వేలతో సహా మొత్తం అంతా కరెంట్ జనరల్ స్టడీస్ మీరు ఇండియన్ పాలిటీ తీసుకున్న కరెంట్ పాలిటీతో, ఇండియన్ ఎకానమీ తీసుకున్న కరెంట్ ఎకానమీతో, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో స్టాక్తో పాటు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఏపీ హిస్టరీ, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి సపరేట్గా తెలుగు మీడియం మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది. సో త్వరలోనే దీని యొక్క వివరాలు మీకు పూర్తిగా అందిస్తాను. ముఖ్యంగా గణపతి అకాడమీలో లభించే జీకే మెటీరియల్ ఇండియాలోనే ఎక్కడ మీకు లభించదు. దాదాపుగా 700 పేజీలతో కూడినటువంటి కరెంట్ జనరల్ స్టడీస్ రూపంలో రూపొందించినటువంటి జీకే మెటీరియల్ చదివినట్లయితే కానిస్టేబుల్ కేవలం మీకు 15 రోజుల్లో ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ స్టడీస్లోనే మీకు అత్యధికమైనటువంటి మార్కులు సంపాదించి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్లో దాదాపుగా 200 మార్కులకు కానీ దీనిలోంచి మీకు 150-160 మార్కులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. అలాంటి జీకే బుక్ మన దగ్గర ఉంది. అది పేరుకు మాత్రమే జీకే, కానీ కరెంట్ జనరల్ స్టడీస్ అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి.
సో ఎందుకంటే మేము కంటిన్యూస్గా ఈ కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ జనరల్ స్టడీస్ మీద ఒక పట్టు ఉంది కాబట్టి, సో ఆ అంశాలతో కూడినటువంటి మంచి అద్భుతమైనటువంటి బుక్ని మీకోసం రూపొందించడం జరిగింది. సో చాలా తక్కువ ఫీజుతోనే మీకు, సో చాలా తక్కువ ధరకే ఈ జీకే బుక్ కూడా లభిస్తుంది. దయచేసి మార్కెట్లో లభించే ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలను చదవద్దు. చాలా తప్పులు కూడా ఉంటాయి. ఇక్కడ ఎర్రర్ ఫ్రీతో కూడినటువంటి బుక్స్ అనేవి మీకు అందుబాటులోకి తేవడానికి గణపతి అకాడమీ సో ప్రయత్నిస్తూ ఉంది. త్వరలోనే ఈ యొక్క వివరాలు మీకు పూర్తిగా నేను అందిస్తాను. సో అప్పుడు మీకు ఆ బుక్స్ అన్నీ కూడా అవైలబిలిటీలోకి వస్తాయి. సో చాలా తక్కువ ధరకే ఈ బుక్స్ అన్నీ కూడా మీకు లభించడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ.